రైట్. అండ్ ఫైనల్ గా చెప్పండి, జనవరి 4వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటికీ సంబంధించి స్పందించడానికి, ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలతో మమేకం అవ్వడానికి బయటకు వస్తున్నారంటూ వార్తలు. అఫీషియల్ గా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఈ వార్త అయితే పక్కా సమాచారమే అంటున్నారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రధానంగా ఆయనకు ఎదురవుతున్న సవాల్ ప్రజల నుంచి కాదు. ప్రజల్లో 40% ఓట్లు వచ్చాయి కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన నిమితంగా ప్రేమించే వాళ్ళు, ప్రతిపక్షంలో కీ రోల్ పోషించాల్సిన వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 19 నుంచి 24 వరకు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మా శ్రేయస్సు కోరలేదు, మాకు చాలా దూరం అయిపోయాడు అనే ఒక అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా కార్యకర్తలను పట్టించుకోకుండా ఎగ్గొట్టారు. వాలంటీర్లు, ప్రభుత్వ పాలసీలు సాఫీగా జరిగిపోయినాయి. ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోయినారు. ఒక 10 ఏళ్ల పాటు కీలక పాత్ర వహించిన కార్యకర్తలు నష్టపోయినారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు కీలక పాత్ర పోషించాలి. పోషించే శక్తి, సామర్థ్యాలు కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకు ఉన్నాయి, నేను డౌట్ లేదు. కానీ అనుమానం 19 వరకు జగన్ చూసినారు, కానీ 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా చూసినారు. ఇప్పుడు మళ్ళీ 19 నుంచి 29 వరకు చూస్తారు, ప్రతిపక్షంలో కొట్లాడతారు, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 19 నుంచి 24 వరకు జగన్ అయితే మళ్ళీ ముతుకులు రాలుతాయి. కాబట్టి ఆ భయం ఉంది. పైపించి జగన్ గారికి వచ్చిన సమస్య ఏంటి? జగన్కి వచ్చిన ప్లస్ మైనస్ రెండు ఒకటే. ప్లస్ ఏంటంటే ఆయన పట్ల ఈ రోజుకి అచంచలమైన విశ్వాసం కార్యకర్తలకు. అవిశ్వాసం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న ఊరిని నమ్మకం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆయనే అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు 10 మందిని జిల్లాలకు పంపించి ఏంట్రా మీ బాధలు అడగదామంటే వాళ్ళే నమ్మరు. ఎమ్మెల్యేలు నమ్మరు, పార్టీ కోటరీని నమ్మరు, ఓన్లీ జగన్ నమ్మరు. అందువల్ల జగన్ ఏం చేస్తున్నాడు, దీనికి ఒక పరిష్కారం ఏంటంటే తాడేపల్లి పిలుస్తాడు కుదరదు కాబట్టి నియోజకవర్గాల వారీగా కూర్చొని ఒక నియోజకవర్గానికి 40 మంది 50 మంది కార్యకర్తలు అందరితో మాట్లాడి వాళ్ళు అంటే అప్పుడు జగనే మారాడు, జగనే మా దగ్గరకు వచ్చేసాడనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది భవిష్యత్తులో పార్టీకి ప్లస్ అవుతున్న ఉద్దేశంతో పార్టీలో ఉన్న కీలకమైనటువంటి రోగానికి చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోగం ఏంటంటే పార్టీ శ్రేణులు ఎవరైతే ప్రతిపక్షంలో నెత్తిని పెట్టుకొని పార్టీని పనిచేయాలో, పార్టీని నడపాలో వాళ్ళందరూ తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారు. మళ్ళీ జగన్ గెలిచినా మా పరిస్థితి ఏందని అనుమానంతో ఉన్నారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీని నమ్మట్లేదు. మాకు జగన్ మధ్య గ్యాప్ వాళ్ళే అనుకుంటున్నారు. కొన్ని జిల్లాల ఎమ్మెల్యేలు నమ్ముతుంటే వాళ్ళు ఇంకా సమస్యగా తయారైనారు. కాబట్టి వీళ్ళు ఎవరిని నమ్మకుండా జగనే నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా జిల్లా సమీక్షలకి నాయకులను పంపిస్తే అది చల్లారదు, నేనే పరిష్కరించాలి. వైద్యులే అన్ని పరిష్కరించుకోవాలి. అంటే నర్సు ఉంటాడు, టెక్నీషియన్ ఉంటాడు, ఇవన్నీ అయితే డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ జగన్ పరిస్థితి అంటే అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరిని నమ్మరు. దాని తప్పు జగన్దే. కాబట్టి మొత్తాన్ని రోగాన్ని చికిత్స పరచాలంటే అందరితో మాట్లాడాలంటే నేరుగా నియోజకవర్గం ఆ రకంగా 2 రోజులు జిల్లాలో ఒక రోజు నైట్ పనుకొని నియోజకవర్గాల వారికి కూర్చోవడం ద్వారా ఈ మీటింగ్ అయిపోతే వైసీపీ చాలా ఫ్రెష్ గా, అనుమానాలు లేకుండా, భయం లేకుండా వెళ్తుంది. ఒక 6 నెలలు అయిపోతుంది ఈ మీటింగ్. వారానికి ఒకసారి అంటున్నాడు. కాబట్టి 6 నెలలు అయిపోయిన తర్వాత అప్పటికే 1 year అయిపోతుంది. మీరు చూడండి, కరెక్ట్ గా 6 నెలల్లో ఈ పని అయిపోతుంది. ప్రభుత్వం వచ్చి 1 year అయిపోతుంది. ఆయనకి ప్రజలకి మంచి చెడ్లు భ్రమలు ఉంటే పోతాయి. కానీ డైరెక్ట్ గా 1 year తర్వాత ఎఫెక్టివ్ గా ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం జగన్ వెళ్తున్నాడు. ఇది కానీ వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే పర్ఫెక్ట్ గా వైసీపీ రైట్ ట్రాక్ లో పడడానికి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇది రైట్ టైమే అని చెప్తారా మీరు, లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేసి ప్రభుత్వంలో ఏదైతే పథకాలు అంటున్నారో అదేవి చేయడం లేదంటూ ఒక వర్గం వారు ఇప్పటికే కాస్త ఎందుకు ఓట్లేసామా, ఎందుకు గెలిపించామనే నిరుత్సాహంలో ఉన్నారు అని ఒక వర్గం వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి ఇంకొంచెం వెయిట్ చేస్తే బెటర్ అంటారా? అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటుంది అసంతృప్తి. అది పెళ్లుబికి ప్రజాబాహుల్లోనికి రావాలంటే పార్టీ చేయాలి, ఒక వ్యవస్థ చేయాలి. ఆ వ్యవస్థ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇప్పట్లో బయట వచ్చినా కూడా కుదరదు. ఎందుకంటే 6 నెలలు అయింది. ఎవరైనా సరే 1 year చూద్దామంటారు ప్రజలు కూడా. కానీ ఈయన ఒక 4 మనం 26 జిల్లాలు, 26 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు, 25 వారాలు మొత్తం ఆయన వెళ్తాడు. 25 వారాల్లో 1 year పూర్తి అయిపోతాయి అధికారులకు. అప్పుడు ప్రభుత్వం కూడా 1 year అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది రైట్ టైం. అప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చేవచ్చు. కానీ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత అన్నింటినీ ప్రజల్లోకి వెళ్ళి తీసుకురావాలంటే పార్టీ శ్రేణులు ఏకోని మనకు. ఉదాహరణకు 10 మందో 100 మందో 200 మందో సోషల్ మీడియాలో పెట్టారనుకుని అరెస్ట్ చేస్తారు. కానీ వేల మంది, లక్షల మంది వీధుల్లోకి వచ్చేసి నిలబడ్డారనుకోండి, ఎంతమంది అరెస్ట్ చేస్తారు? కాబట్టి ప్రజాబాహుల్యంలోకి పార్టీని తీసుకొచ్చి పెద్ద విషయం అదే చెప్పాడు కదా, ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి సోషల్ మీడియా అకౌంట్ ఉండాల్సిందే. అందరూ ఒక్క గ్రామంలో పెట్టారంటే వేల గ్రామాల్లో వేల మంది, లక్షల మంది రైల్లోకి రావాలన్నాడు. అది జరిగిపోతే ప్రభుత్వం చేసే దాడులు కూడా ఆగిపోతాయి. అందువల్ల ఆ రకంగా ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.